చూస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట్లో దారుణం చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ పై కారు డ్రైవర్ శ్రీకాంత్ దాడికి పాల్పడ్డాడు. బస్ డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని ఆగ్రహంతో కాళ్లతో తంతు దాడికి పాల్పడ్డాడు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ రిసీవింగ్ కాంటెంట్ బ్యూరో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఇటు బస్ డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని ఆగ్రహంతో కాల్తో తంతు దాడికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ఫాక్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ బాలరాజు పరారీలో ప్రస్తుతం కారు డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నాడు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రస్తుతం అక్కడ ఆ కుటుంబం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరికొంతమంది ప్రయాణికులు కూడా అక్కడ ఉన్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. కాదు అరే ఇప్పుడు కొడతారా? బస్ ఎక్కి కొడతారా? ఎట్లున్నది? అరే ఎట్లున్నది? సింగిల్ రోడ్ నిన్నేమన్నాడు? ఏమన్నాడు నిన్న ఆయనే? ఏమన్నాడు నిన్న ఆయనే? ఏమన్నాడు అన్న? ఇయ్యలేదా నీకు? ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పే లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ ను కొడతావా? పోలీస్ స్టేషన్ అన్న నీకు సైడ్ ఇవ్వలేదు. నీకు సైడ్ ఇవ్వలేదు కదా, పోలీస్ స్టేషన్ ఇంట్లోనే ఉండు. నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? నువ్వు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? ఆడ జాగున్నదా? కాదు రెండు తప్పులు ఆడ ఒకటి సింగిల్ రోడ్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ విజువల్స్ మీరు చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో దారుణం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ పై కారు డ్రైవర్ శ్రీకాంత్ దాడి చేశాడు. బస్ డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వలేదని ఆగ్రహంతో కాల్తో తంతు దాడికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ బాలరాజు పరారీలో ప్రస్తుతం డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ ప్రస్తుతం పోలీసుల చేతికి చిక్కడం జరిగిందా? మరి ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కారణం ఏమై ఉంటుందనే అంశానికి సంబంధించిన ప్రయాణికులు ఏమంటున్నారు? అట్ ద సేమ్ టైం ఆ డ్రైవర్ బాలరాజ్ ఏమంటున్నాడు? డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆర్టీసీ డ్రైవర్ బాలరాజ్ ఏమంటున్నాడు? శ్రీకాంత్, ఈ కార్ డ్రైవర్ శ్రీకాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యక్తి పోలీసులకు చిక్కడం జరిగిందా? జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపేట దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఆర్టీసీ డ్రైవర్ వెళ్తున్నటువంటి క్రమంలో పదే హారన్ కొట్టడం జరిగింది. హారన్ కొట్టి సైడ్ ఇవ్వాలని చెప్పేసి హారన్ కొట్టి వెంబడ పడ్డాడు. దీంతో ఒక్కసారిగా కారు ఆపేసి బస్సుకి ఎదురుగా వచ్చేసి బస్సులోకి ఎక్కి డ్రైవర్ ని విచక్షణ రహితంగా చిత్తుకబాదం జరిగింది. కాలుతో తన్నడం జరిగింది. ఒక్కసారిగా ప్రయాణికులు షాక్ గురయ్యారు. దీనికి సంబంధించి అరే ఎందుకు కొడుతున్నారు మీరు, ఏంటి రీజన్ ఏంటి? సింగిల్ రోడ్, అసలే ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. దీనిలో భాగంగా మీరు సైడ్ ఇవ్వకుంటే కొడతారా అని ప్రయాణికుల వైపు ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలోనే విచక్షణ కోల్పోయి డ్రైవర్ పై దాడి చేయడానికి పూర్తిగా ఖండించడం జరిగింది. సచిన్ ఈ క్రమంలో శ్రీకాంత్ ఒక్కసారిగా పరారయ్యాడు. దీంతో బాలరాజు సమీపంలో ఉన్నటువంటి ఇల్లంతకుంట మండల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఆర్టీసీ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, డ్రైవర్లు, ఇతర అసోసియేషన్ మెంబర్లందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఘటనకు సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి వెంటనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా ఎస్పీతో మాట్లాడడం జరిగింది. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, ఏం జరిగింది? ఇలా నిరంతరం ప్రయాణికుల కోసము శ్రమిస్తున్నటువంటి ఆర్టీసీ సిబ్బందిపై ఇట్లా దాడి చేయడం అనేది హేయమైనటువంటి చర్య, కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అని పొన్నం ప్రభాకర్ ఆదేశించడం జరిగింది. దీంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు సైతం శ్రీకాంత్ గారికి గాలిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకే కారణం,
డ్రైవర్ తనకి సైడ్ ఇవ్వలేదు. చాలా సేపటి నుంచి నాకు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు కాబట్టి నేను దాడి చేస్తున్నా అని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు శ్రీకాంత్. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు స్థానికులు, ముట్టకంటతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంత ఏమైనటువంటి చర్య, ఒక్క డ్రైవర్ పైన బస్సు లోపలికి వచ్చేసి కేవలం సైడ్ ఇవ్వట్లేదు చాలా సేపటి నుంచి. 5-10 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రూరల్ ఏరియాలో గతుకుల రోడ్లు, వర్షాలతో తీవ్రంగా రోడ్డు ఎదురుగా వస్తుంటే మళ్ళీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఆ డ్రైవర్ సైడ్ ఇచ్చే లోపలనే ఇంత సడన్ గా అటాక్ చేశారు అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది దీనికి సంబంధించి అయితే తీవ్రంగా ఆయన అవమానంగా గురవుతున్నాడు బాలరాజు. నా సర్వీస్ లో ఇంతవరకు ఎవరు నా మీద దాడి చేసినటువంటి పరిస్థితి లేదు. నేను ప్రయాణికులను సురక్షితంగా తీసుకురావడమే నా పని. కాబట్టి నా మీద ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఇలా దాడి చేయడం అనేది నేను పూర్తిగా నా చట్టపరమైన చర్యలు ఆయన మీద తీసుకోవాల్సిందే. నాకు ఇబ్బంది కలిగింది, అవమానం కలిగింది అని చెప్తున్నటువంటి పరిస్థితి. సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఈ ఘటన ఒక్కసారి అందరినీ షాక్ కి గురి చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో దారుణం జరిగింది. దానికి సంబంధించిన ఆ విజువల్స్ ని, ఆ బ్రేకింగ్ న్యూస్ ని మీరు చూస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ పై కారు డ్రైవర్ శ్రీకాంత్ దాడికి పాల్పడ్డాడు. బస్ డ్రైవర్ తనకు సైడ్ ఇవ్వట్లేదని ఆగ్రహంతో కాల్తో తంతు దాడికి పాల్పడ్డాడు శ్రీకాంత్. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆర్టీసీ డ్రైవర్ బాలరాజు. పరారీలో ప్రస్తుతం కారు డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్. ఒక్కసారి అక్కడ వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఏమన్నాడు నిన్ను? సైడ్ ఇవ్వకుండానే కొడతావా? మళ్ళా సైడ్ ఇవ్వకుంటే కొడతావా? సరే ఇయ్యలేదమ్మా, కొడతావా? ఆయన ఏమన్నాడు నిన్ను? ఏమన్నా అన్నాడా? దిగి ఆడుకొని ఉంటుంది అక్కడనే ఆపి దిగి అదే మిమ్మల్ని కొడితే ఎట్లుండమ్మా? మీ ఆయన ఎవరు? ఆయనను కొడితే ఎట్లుండ కాదు. అరే ఇప్పుడు కొడతారా? బస్ ఎక్కి కొడతారా? ఎట్లున్నది? అరే ఎట్లున్నది? సింగిల్ రోడే కదా, సింగిల్ రోడే కదా. నిన్నేమన్నాడు? ఏమన్నాడు నిన్న ఆయనే? ఏమన్నాడు నిన్న ఆయనే? ఏమన్నాడన్నా? ఇయ్యలేదా నీకు? ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు, నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ ను కొడతావా?